హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రస్మలై స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఒక కడాయి పెట్టుకొని పాలు పోసుకోవాలండి. స్వీట్కి 3 పాల ప్యాకెట్లు తీసుకున్నాను నేను. 3 పాల ప్యాకెట్లు తీసుకొని బాగా పొంగొచ్చేదా మరిగించుకొని ఒక కప్పులోకి పాలు తీసుకొని ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలండి. ఇది కలర్ కోసం. మీకు ఈ కుంకుమ పువ్వు వద్దు అంటే ఆప్షనల్గా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కొంచెం లైట్గా. ఇందులోకి 2 చుక్కల నిమ్మరసం వేసుకుంటే ఈ విధంగా పాలు విరిగినట్టు వస్తుందండి. దీన్ని ఒక క్లాత్లో గట్టిగా కట్టుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. దీన్ని బాగా మనం మెత్తగా మనకు గోధుమ పిండి కలిపినట్టు కలిపేసుకోవాలి. ఈ రస్మలై అనేది మనకి ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ చేసుకోవచ్చు అండి. రౌండ్గా చేసుకోవచ్చు, మన గులాబ్ జామ్ టైప్లో. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోండి. ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు షుగరు, కొంచెం వాటర్ పోసుకొని మనం గులాబ్ జామ్ పాకం ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా కొంచెం జిగురు పాకం ఉన్నా సరిపోతుంది. పాకం వచ్చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ రస్మలైలకి ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ రసగుల్లాని మనం దీనికి మలై రెడీ చేసుకోవాలండి. ఈ లోపల మనం దీనికి ఒక పాల ప్యాకెట్ తీసుకొని చిక్కగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. మనకి చిక్కగా వచ్చేట్టుగా ఇదే మలై అనేది. మనకి సైడ్ ఉండే మీగడంతా మనం తీసేసుకోవాలండి. ఎడ్జ్ ఉండేది మనకి ఇదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక 3 యాలక్కాయలు దంచి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత 2 స్పూన్లు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగేదాకా కలుపుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఏది డ్రై ఫ్రూట్స్ ఏది ఉన్నా కానీ మనం ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. దాన్ని సన్న కట్ చేసి అయినా వేసుకోవచ్చు, మీకు తగినంత వేసుకోండి. అవి వేసి బాగా కలిపేసుకున్న తర్వాత మనం తనిగా తీసుకున్న ఈ రస్మలైల్ని వీటిని వేసేయాలండి. పాలు బాగా చిక్కగా వచ్చిన దాంట్లో వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి. మిమ్మల్ని అయితే ఎలా చేసామని అడగకుండా అయితే ఉండలేరు. మనం ఇంతాక కుంకుమ పువ్వు పాలని వేసేసుకోవాలి. లాస్ట్లో వేసి మనకు ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని దించేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తిక్కగా వచ్చేయాలి పాలు. మనకి రస్మలై అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఈ స్వీట్ని తింటారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.